ఎప్పుడే బోటింగ్కి వచ్చామండి, బోటింగ్లోకి వెళ్తున్నాము. మేము ఒక బోట్ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు రైడ్. బోట్ అది అది జై శ్రీరామ్. ఏం కాదు కిదర్ బైక్ అదే బోటింగ్ బోటింగ్ అండి బోటింగ్. ఏం లేదండి అసలు వాళ్ళు ఇంకా ఎక్కడ అంత సీన్ బుద్ధినా కానీ ఏం కాలేమో, అది కంట్రోల్ చేసుకోండి అంతే. కానీ అంత లాస్ట్ పోవాలి, ఇంకా టైం ఉంది. అది పట్టుకొస్తాయి వద్దొద్దు పోలేన్యా తొక్కద్దు. నీకు అంతగా ఉంటే రివర్స్ తొక్కు, రివర్స్ పోతుంది. బ్యాక్ కెమెరా నేను జాగ్రత్త. ఈ సైడ్ తిప్పు, ఈ సైడ్ బోడిగా నడుపుతాను. నే ఈ సైడ్కి తిప్పుకో. ఎవరు వస్తారు? నేనున్నా ఈత రాకపోయినా కానీ ధైర్యంగా ఉన్నా. నువ్వు ఎట్లా తిప్పుతాను? అది అది తిప్పు తిప్పు తిప్పు. సైడ్ సైడ్ పెట్టుకో. బోటింగ్ అండి, బోటింగ్ బోటింగ్ లో పోతున్నాం. తొక్కితే స్పీడే పోయేది. మాల్దీవ్స్ లో పోయాం. మాల్దీవ్స్ లో పోయి మనం అడవిలో పోయి చేపలు వేటాడి ప్రేమయాత్రకు బృందావనము ఉండగా ఉండగా డ్రాగన్ బూమ్ బూమ్ బూమ్. ముసలి 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 ఇక్కడ చూసుకోండి. వాన పడుతుంది మోహన్, గడువు పెట్టింగా. బాయ్. ये तूफान ఎక్కువ మోహన్.
సింగమలయన్న మళ్ళీ చూసుకో. బోర్డుకి పంచర్ అయింది రా. బృందావనము నందనవనము. అరే జీరో కట్టేస్తారు. ఇది డ్రాగన్ గుద్దిందంటే అయిపోతారు. డ్రాగన్ మోహన్ వచ్చారా? మోహన్ ఏం కాలే అంతేలే. అంతేనా? ఇది తుఫాన్ వస్తుంది అంతే. మూలు చెప్పండి. నేనున్నా ఇప్పుడు డ్రైవింగ్ వేసి జట్టు స్పీడ్ తో పోతాయి. పెట్రోల్ కంప్లీట్ అయినా బ్రో. తొక్కండి. ఆ ఫోటో అది టైం అవుతుంది. నేను గుర్తుకుంటున్నారా ఫోటో చూడు. మొత్తం అంతా వెళ్ళిపోతున్నాం. అయిపోయింది ఇంకా బోటింగ్ అంతా అయిపోయి. అదే కదా చెట్టు భలే ఉంది బ్రో అసలు. కమాన్ మోహన్ సరేలే వచ్చిందా పదండా. ఎవరైనా చెప్తారా తీస్తాను బ్రో. హాయ్ ఫ్రెండ్స్.
ఈడ ఒకడు పోతున్నాడు, ఎప్పుడు చూడు తుప్పల్లో ఏముంటుంది, ఎక్కడ ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తుప్పల్లో ఏం చేశారు. ఆటగాడు అండి తమ్ముడు ఆటగాళ్ళు అంటారు. ఆటగాళ్ళు అబ్బా దీంట్లోకి పోదామా మోహన్? ఇట్లా ఇప్పుడు మనము దీంట్లోకి ఎంటర్ అవుతున్నాము. లోపల ఎలా ఉంటుందో మనకు తెలీదు. పోదాం, లోపలికి వెళ్దాం. ఇరుక్కుపో ధీర ధీర సాంగ్ చేస్తున్నాడు దిగుతున్నాడు. అబ్బాయిలు పోతున్నాం ఫ్రెండ్స్, జైకి తీసుకుంటాం. అసలు లైటింగ్ అని లేదండి. ఇట్లా చూడండి అసలు ఎలా ఉందంటే మా అన్నయ్య చూడండి అసలు ఎక్కడ పోయి ఎక్కడ తేలుతున్నాము కానీ అర్థం కావడంలా. ఎక్కడెక్కడ ఉన్నాము అసలు. లైట్ల ఎఫెక్ట్ రాలే, నైట్ అయితేనే వస్తాయి. పదాం ఇక్కడ ఏదో అరుస్తున్నారు. మనం ఫస్ట్ ఈ ప్లేస్ లో ఖాళీ చేయాలి. ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్కడెక్కడ మళ్ళీ ఇది రిటర్న్ ఈడికేమో దీంతో దూరదాంపా. జాతి రత్నాలండి మనము. ఇప్పుడు మనము ఒక బొక్కలోంచి దూరుతున్నాము. బొక్కలోంచి వచ్చేసామండి. ఎక్కడ ఉన్నామంటే చూడండి మొత్తం అసలు ఊటీ అంటే ఇదే ప్లేస్ లో. ఊటీ రండి ఎందుకు ఊటీకి రండి. మా వాళ్ళు ఉన్నారు, రమ్మంటే రారు. అసలు ప్లాన్లు చేస్తారు, టికెట్లు అంటారు, అదంటారు ఇదంటారు, లాస్ట్కి క్యాన్సిల్ చేస్తారు. సంబంధం లేదు ఫ్రెండ్స్, గాలి ఎక్కువగా ఉంది. అసలు ఆటగాళ్ళండి అంత. ఊటీకి రండి కానీ అందరూ క్యాష్ తీసుకుని రండి. ఇక్కడ ఫోన్ పేలు ఏం పని చేయవు. చంపుతుంది. ఈ మొక్కలు ఈ రెడ్ షర్ట్ వేసింది అతను పెంచాడంట. ఈ మొక్కలు చూడండి ఎలా ఉందా. పైన కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను. రిటర్న్ ఒకసారి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్యారిస్. మోహన్, ఈ బ్రిడ్జ్ గురించి చెప్పు మోహన్. ఎప్పుడు కట్టారు? 1975 లో కట్టారు. ఇప్పటికీ అలా ఉంది. ఇప్పటికే అలాగే ఉంది. ఆడు వెళ్తున్నాడు ఆ రెడ్ కలర్ టీ షర్ట్ అతను చేతిలో జోబులు పెట్టుకొని.
వీడే మొన్న రీసెంట్ గా ఈ బ్రిడ్జ్ కి పెయింటింగ్ వేయించాడు. పెయింటింగ్ వేసాడు. కానీ ఎంత సింపుల్ గా షార్ట్ వేసుకొని వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చూడండి అప్పుడప్పుడు ఇక్కడ అంతా బాగుందా లేదని లోతు చూస్తా ఉంటాడు దూకడానికి. పరీక్షిస్తున్నాడు ఇక్కడ అన్ని బాగున్నాయా లేదా అనుకూలంగా జనాలకి. చేపల కోసం ఎప్పుడు చూస్తూనే ఉంటాడండి. అసలు చేపలు ఎలా ఉంటాయి, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. ఊటీ రావాల్సింది ఈ ప్లేస్లో అందరూ ఇదే కేబుల్ బ్రిడ్జ్ అంటారు. దీని గురించి మా మోహన్ ఇందాక చెప్పాడు కదా, ఇది ఆకాశంలో వేసారనమాట. ఆకాశం నుంచి కిందకి అక్కడ దిగుతుంది అనమాట. ఇక్కడ చూడండి అంతా ఎలా ఉంది. ఊటీ అంటేనే ఊటీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లేసెస్ మాత్రం ఎక్సలెంట్. ఇప్పుడు ఈ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా 5-6 అయింది. 5-6కి అసలు ఎలా ఉంది చూడండి క్లైమేట్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా టీ ఆకు అంటే ఊటీలో చాలా ఫేమస్ ఇది. ఇక్కడే టీ ఆకు అంతా తయారయ్యి మన ఆంధ్రాకి అంతా ఎక్కడైనా మీకు తెలిస్తే మాకు కామెంట్ చేసి లొకేషన్ చూడండి. ఎలా ఉందంటే భారీ అసలు క్లైమేట్ సూపర్ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, కేబుల్ బ్రిడ్జ్ ఇదంతా కేబుల్ బ్రిడ్జ్ అండి. మనం ఇందాక చూపించాను కదా కింద నుంచి, ఇప్పుడు మనకు అక్కడి నుంచి వస్తుంది. ఇలా కేబుల్ బ్రిడ్జ్ అంతా ఇలా ఉంటుంది. మీకు వెనకే ఆన్ చేసి ఇది కేబుల్ బ్రిడ్జ్ ఎక్కండి వెళ్ళే దారి. చూడండి అప్పుడే మన వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కేసారు. పదవండి మనం కానీ వీళ్ళ కుసలు ఏంటో చూసేద్దాం. కేబుల్ బ్రిడ్జ్ చెప్పండి, కేబుల్ బ్రిడ్జ్ గురించి చెప్పండి. అది అది మన్మధుడు మనోడు మెయింటెనెన్స్ అదే ఉన్నాడు. మెయింటెనెన్స్ కేబుల్ బ్రిడ్జ్ మన్మధుడు స్కూల్